వరుస ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి ప్యాసింజర్లని తీసుకువెళ్ళేటువంటి ట్రావెల్సా లేదా డైరెక్ట్గా నరకానికి తరలించేటువంటి ఎముడి వాహనాలన్న చందంగా మారిపోయింది. ప్రజలు ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు. మరొక ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ఢీ కొట్టింది జగన్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ప్రైవేట్ బస్సు. ఈ ఘటన జరిగింది జడ్చర్ల దగ్గర. అయితే ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెంటనే ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో దీంతో ఆ ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించేటువంటి ఈ ట్రావెల్స్ బస్సే, జగన్ ట్రావెల్స్ బస్సే ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తీసుకువెళ్తున్నటువంటి ట్యాంకర్ ని ఢీకొట్టింది. ఆ ట్యాంకర్ ఒక్కసారిగా ఈ బస్సు సడన్ గా అలా ఢీకొట్టడంతో ఆ రాపిడికి ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ ట్యాంకర్ కాస్త మంటలు చెలరేగాయి. వెంటనే హుటాహుట్న అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది, పాట్రోలింగ్ అధికారులు, తర్వాత మరికొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. సో ఆ బస్సులో ఆ సమయానికి 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల మండలం మాచారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులా లేదా యముడి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి యమ వాహనాల అన్న చందంగా పబ్లిక్ కూడా కొంత బెంబేలెత్తుతున్నారు. సో వీళ్ళకి ఎన్ని చెప్పినా ఇంకా వీళ్ళ పద్ధతి మారడం లేదు. మొన్న మధ్య ఒక బస్సు కావేరీ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఒకటి డైరెక్ట్గా ముందుగా వెళ్తున్నటువంటి ఒక లారీని ఓవర్టేక్ చేయబోయి డైరెక్ట్గా వెళ్ళిపోయి లారీకి చొచ్చుకెళ్ళింది. ఎడమ వైపుగా భాగంగా సగం వరకు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అదృష్టవశాత్తు ఆ సంఘటనలో ఎటువంటి మరణాలు సంభవించలేదు. చిన్న చిన్న తేలికపాటి నుంచి కొంత మోస్తారు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన చూడండి. ముందుగా వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించిన ట్యాంకర్ని వెనక నుంచి వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఇందాక విజువల్ మీరు గమనించండి. ట్యాంకర్ ముందుంది. సో ఇక్కడ ట్యాంకర్ ముందుంది. ఎస్, ఇక్కడ ట్యాంకర్ ముందుంది, వెనకాల నుంచి బస్సు వచ్చింది. నిజంగా స్పీడ్ కంట్రోల్ ఉంటే, నీ బస్సు నీ చేతిలో అదుపులో ఉంటే ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది? ఈ ప్రమాదంలో కొంత అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ ఈ అదృష్టం వల్లే కొంత ఇక్కడ ఈ ట్యాంకర్ని ఢీకొట్టినా కూడా ఆ మంటలు చెలరేగడంతో వెంటనే హుటాహుట్న స్పాట్లోకి వాళ్ళంతా చేరుకున్న మంటలు ఆర్పి ప్రయత్నం చేశారు కాబట్టి సరిపోయింది. అది మొత్తం కూడా లీక్ చేస్తున్నారు కిందికి. ఆ యాసిడ్ మొత్తాన్ని కింద పడేస్తున్నారు. అయిపోయింది, లీక్ అయిపోయింది కదంతా. ఇంకా బస్సులోనే అలాగే ఉండిపోయి ఉంటే అది ఒక్కదానికి కూడా అంటుకొని ఇంకా మంటలు చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి దాని మొత్తం అనేది ఉండాలి. స్పీడ్ కంట్రోల్ లేకపోవడం మూలంగానే ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయి. సో ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా స్పీడ్ లాక్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. వన్స్ అది స్పీడ్ క్రాస్ అయింది అని అంటే వెంటనే అటు ఓనర్కి కానీ లేదంటే అక్కడ ప్రయాణిస్తున్న కస్టమర్లకు కానీ అలర్ట్ రావాలి. అటు ఆర్టీఓ అధికారులు కూడా స్పీడ్ మేనేజ్మెంట్ని పరిశీలించాలి. ఆ తర్వాత అక్కడ డ్రైవర్ కూర్చునే దగ్గర మనం కారు చూస్తున్న టెక్నాలజీ పెరిగిపోయింది. ఆయన మద్యం సేవించాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక నెబులైజర్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ఒక ఆల్కహాల్ టెస్ట్ని చేసేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడైతే కొంత ఆ బస్సు మూమెంట్ ఆల్కహాల్ తీసుకున్నాడా ఇంకా అవన్నీ తెలిసిపోతాయి. టెక్నాలజీలో ఇలాంటి అరికట్టడం కొంత మనం కండిషన్స్ పెడుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించాల్సినటువంటి కఠినమైన నిబంధనలు పెడితే కొన్ని అరికట్టవచ్చు కూడా. సో ఇక్కడ మీరు గమనిస్తే కర్నూలు సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. కర్నూలు సంఘటనలో కావేరీ ట్రావెల్స్ బస్, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ కూడా ఇటువంటి విధంగానే ఒక బైక్ని ఢీకొట్టి ఆ బైక్ అలాగే రాక్కుంటూ రోడ్డుపై రాక్కుంటూ వెళ్ళిపోయి ఆ నిప్పురవ్వలకి అలా రోడ్డుపై రాక్తూ వెళ్తుంటే నిప్పురవ్వలు వచ్చాయి. ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ క్యాప్ కింద పడిపోయింది, పెట్రోల్ అంటుకుంది. ఆ తర్వాత బస్ సంబంధించి మొత్తం దగ్ధమైపోయింది. 19 మంది సజీవ దహనం. కనీసం ఇప్పటి వరకు ఆ మృతదేహాలకు సంబంధించి కనీసం ఆ మృతదేహాలను వాళ్ళ కుటుంబాల చివరి చూపో లేకపోతే వాళ్ళ చిన్న ఎముకనో ఏదో ఒకటి చూడలేకపోయారు. అటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత 2 రోజుల క్రితం సౌదీలో కూడా ఒక సంఘటన జరిగి ఇటువంటి విధంగానే ఒక ట్యాంకర్ని ఢీకొడితే, డీజిల్ ట్యాంకర్ ఢీకొడితే 43 మంది సజీవ దహనం. ఎక్కడ వారు అక్కడ కూర్చున్నవారు కూర్చున్నట్టే, పడుకున్నవారు పడుకున్నట్టే అర్ధరాత్రి 1:30 సమయంలో. వీటన్నిటికీ ఎక్కువగా మనం గమనించాల్సిన సమస్య స్పీడ్ కంట్రోల్. సో స్పీడ్ అనే దానికి లాక్ డెఫినెట్గా మనం విధించగలిగితే ఆ స్పీడ్ పరంగా ఆ వాహనాలు వెళ్తాయి. లేదంటే కొంత వాటిని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్, మా ప్రతినిధి శివాజీ ఉన్నారు. శివాజీ, జడ్చర్ల దగ్గర జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సో ఆ ట్యాంకర్ వెనక నుంచి ఈ బస్సు ఢీకొట్టింది. సో ట్యాంకర్ ముందు వెళ్తుంది, వెనకాల నుంచి బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో బస్ డ్రైవర్ ఓవర్ స్పీడింగే కారణం అంటారా?
ఎస్ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జిల్లాలో మహబూబ్ నగర్ లో ప్రధానంగా 2 జాతీయ రహదారులు మనం చెప్పుకోవచ్చు. ఒకటి నేషనల్ హైవే 44 ఒకటి, రెండోది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేటువంటి జాతీయ రహదారి. 2 జాతీయ రహదారుల పైన నిత్యకృతంగా రోజు ఏదో ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు అయితే చోటు చేసుకున్న సంఘటనలు అయితే నమోదు కావడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రహదారి సమయంలో జాతీయ రహదారి పైనటువంటి ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో బస్సుకు సంబంధించినటువంటి ట్రావెల్స్ ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ట్రావెల్స్ కూడా గతంలో జరిగినటువంటి కర్నూలు సంఘటన కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పరిగిలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, 2 రోజుల క్రితం జరిగినటువంటి కారు సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు, శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారి పైన కావచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జాతీయ రహదారుల పైన రోడ్డు ప్రమాదాలు, అదేవిధంగా బస్సులు, అదేవిధంగా ట్రావెల్స్ సంబంధించినటువంటి ఘటన అయితే నిత్యకృతంగా మారినని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 6:30 ప్రాంతంలో మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ టు బెంగళూరు సంబంధించినటువంటి జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి. ఇది దేశంలోనే అతిపెద్ద దూరం కలిగినటువంటి జాతీయ రహదారిగా చెప్పుకోవచ్చు. ఈ జాతీయ రహదారి పైన గతంలో జాతీయ రహదారికి సంబంధించినటువంటి అధికారులు కూడా 14 ప్రమాద స్థలాలుగా గుర్తించారు. ఈ 14 ప్రమాద స్థలాలుగా రెగ్యులర్ గా అక్కడే ప్రమాదాలు జరుగుతున్నటువంటి కన్ఫైన్ టు ద టాపిక్ ఇక్కడ జరిగిన సంఘటనలో బస్సు ఓవర్ స్పీడింగ్ కారణం అంటారా? వెనకాల నుంచి ఢీ కొట్టింది. సో బస్సు ఆ సమయంలో ఎంత వేగంగా ఉండింది? లోపల ప్రయాణికులు ఏం చెప్తున్నారు? జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఈ సంఘటన విషయంలో ముందు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ సంబంధించినటువంటి యాసిడ్ ట్యాంకర్ అయితే వెళ్తున్న ప్రమాదంలోనే అక్కడ వెనుక నుంచి జగన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ ట్రావెల్ బస్సులో వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం నుంచి అయితే బయటపడినటువంటి సంఘటన అయితే జరుగుతుంది. అక్కడి నుంచి బస్సులో ప్రధానంగా ఆ వేగమే కారణం అని చెప్పేసి కూడా ప్రయాణికులు అంటున్నారు. సాధారణంగా అర్ధరాత్రి తర్వాత 3-3:30 ప్రాంతం నుంచి డ్రైవర్లు కూడా నిద్రమత్తులోకి జారుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క నిద్రమత్తుల నుంచి కూడా డ్రైవర్లు అతి వేగంతో వెళ్లడంతో ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ కావడంతో అక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను రక్షించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం కూడా జరగలేని చెప్పేసి చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా కారణం కూడా వేగమే అని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఆ వేగంతో కంట్రోల్ చేయలేక ఆ యొక్క జగన్ ట్రావెల్స్ బస్సు ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ని ఢీకొట్టిందని చెప్పేసి చెప్తున్నటువంటి అధికారులు చెప్తున్నారు. అక్కడికి వెంటనే సకాలంలో కూడా ఆ అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది చేరుకున్నారు, పోలీసులు చేరుకొని సకాలంలో ఆ ట్యాంకర్ అంటే జగన్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు ఏదో వేగంతో కొట్టడంతో హైడ్రోక్లోరిక్ సంబంధించినటువంటి ట్యాంకర్ కు పైపు లీకేజ్ కావడంతో యాసిడ్ మొత్తము కిందికి పోవడం జరిగింది. వెంటనే ఒక పొగ మంచు కూరుకుపోవడంతో అక్కడ ప్రమాద ఘటనైతే ప్రమాదం నుంచి అతి పెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం నుంచి వెంటనే 30 నుంచి 40 మంది ప్రయాణికులు దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్ని వెంటనే అలర్ట్ చేసి బయటికి పంపించినటువంటి ఘటన అయితే అక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా అతివేగమే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణం. ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సాధారణ సమయంలో ఉదయం 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఎక్కువగా నిద్రమత్తులో ఉంటుంటారు. ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రమాదాలు ఈ వేగము కంట్రోల్ చేయలేక ఈ యొక్క ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. గతంలో కూడా చాలా మంది జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క జాతీయ రహదారుల పైన హైవేలో జరుగుతున్నటువంటి ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి సీసీ కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా జడ్చర్ల మండలం దగ్గర జాతీయ రహదారిపై జరిగిన సంఘటన ఇది. సో జడ్చర్ల దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనలో ఆ బస్సులో 40 మంది ఉన్నారు. వెనకాల నుంచి వస్తున్నటువంటి చిత్తూరు టు హైదరాబాద్ వస్తున్నటువంటి జగన్ ట్రావెల్స్ బస్ అది. సో ముందు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని తరలిస్తున్నటువంటి ఒక ట్యాంకర్ ని ఢీకొట్టింది. సో ఇక్కడ ఇంకొక కారణం కూడా అయి ఉండొచ్చు. ఇది చలికాలం, ఒక్కసారిగా పొగ మంచు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది రోడ్ల పైన. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. స్పీడ్ నియంత్రించండి, స్పీడ్ని కొంత లిమిట్లో పెట్టుకోండి. సో ఒకవేళ మీరెవరైనా కనుక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నా మీరు మీ యొక్క బస్సులకు సంబంధించి డ్రైవర్ని మీరు అడగండి, అది మీ హక్కు. మీ ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మీరు గమ్యస్థానానికి చాలా సేఫ్గా తీసుకెళ్ళడం కూడా వాళ్ళ బాధ్యత. సో మీరు ఎవరైనా కనుక ఓవర్ స్పీడింగ్ వెళ్తున్నా, ఇష్టం వచ్చినట్టుగా కట్స్ కొడుతున్నా, ఓవర్టేక్ చేసే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా కూడా కొంత అలర్ట్ అవ్వండి, వారిని క్వశ్చన్ చేయండి. అవసరమైతే ఆ బస్సుని వెంటనే ఆపేసినా పర్వాలేదు. కానీ మీరు కొంత ఏమరపాటుగా ఉన్నారని డెఫినెట్గా మీరు కూడా ఆ బస్సులో ఉన్నారు. ఎటువంటి సంఘటన జరిగినా కూడా మీరు కూడా ప్రమాదానికి గురవుతారని మాత్రం మర్చిపోకండి. సో ప్రజెంట్ పొగమంచు కూడా ఉంది కాబట్టి ఎవరైతే కార్లో ఓన్ వెహికల్స్లో వెళ్తున్నా లేకుంటే బస్సెస్లో వెళ్తున్నా తెల్లవారుజామున కొంత పొగమంచు ఎక్కువ కురుస్తుంది కాబట్టి హెడ్ లైట్స్ యూజ్ చేయండి.
సో కొంత స్పీడ్ నియంత్రించి అటువంటి ప్రమాదం తప్పించుకోవచ్చు. ఇక్కడ విజువల్లో చూస్తున్నట్టుగా ఈ యాసిడ్ మొత్తం కూడా లీక్ అయిపోయి మొత్తంగా మంటలు, చిన్న చిన్న మంటలు రాజుకున్నాయి. ఆ తర్వాత ఆ పొగలు, యాసిడ్ లీక్ అయి రోడ్డుపై పడుతున్న తరుణంలో వారంతా కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడిపోయారు. సో కరెంట్ సినారియో ఇది. వరుస ప్రమాదాలు కొంత బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్కసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ చాలా క్లియర్ గా బస్సు యొక్క తప్పిదమే కనిపిస్తోంది. సో జడ్చర్ల దగ్గర జరిగినటువంటి, మాచారం దగ్గర జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో 40 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. జగన్ ట్రావెల్స్ బస్ అది. సో ముందుగా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తరలిస్తున్న ట్యాంకర్ ఉంటే వెనకాల నుంచి వచ్చి ఢీకొనడంతో ఇక్కడ లీక్ అయిపోయింది. అంతా కూడా లీక్ అయిపోయింది. ఆ లీక్ అయిపోయినటువంటి యాసిడ్ మొత్తం రోడ్డుపై పడుతూ ఉంటే పొగలు వస్తూ ఉన్నాయి. పొగలతో పాటుగా పెద్ద ఎత్తున చిన్న మంటలు కూడా రాజుకున్నాయి. సో ఆ సమయంలో వెంటనే అక్కడికి ఫైర్ సేఫ్టీ అధికారులు, ఇతరత్ర అధికారులు చేరుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా ప్రమాదం పెరిగి ఉండేది. ఈ బస్సు కూడా మంటలో చిక్కుకొని ఉండేది. సో ప్రజెంట్ ఈ ఘటన గల ప్రధాన కారణం బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే, అతివేగమే. ఆ తర్వాత పొగమంచు కూడా వస్తూ ఉంటుంది ఈ సమయంలో, చలికాలం కాబట్టి. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. అయితే నేను ఒకసారి జగన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సుకు సంబంధించి ఏమైనా చలాన్స్ ఉన్నాయా తెలంగాణ రాష్ట్రం విత్ ఇన్ ద సిటీలో అని అంటే 8,500 రూపాయల చలాన్స్ ఉన్నాయి. మొత్తం నో ఎంట్రీలు, సిగ్నల్ జంప్ చేయడాలు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఒకవేళ కనుక పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ మనకు చలాన్స్ వేస్తూ ఉంటారు, ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటారు. మీరు 2 వీలర్స్ని లేకపోతే ఆటోలని, చిన్న చిన్న వాహనాల్ని ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబంతో పోషించే వాళ్ళకే వాళ్ళు 1000-2000 ఉంటేనే వాళ్ళ బండ్లు సీజ్ చేసే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి. అటువంటిది వేలకు వేలు ఈ ట్రావెల్స్ నుండి NL02B3434 బస్ ఇది. సో దీని చలాన్స్ చూడండి. ఇక్కడ నేను మీకు ఈ చలాన్స్ చూపిస్తున్నాను. సో ఈ చలాన్స్ లో రైట్ డైరెక్ట్ మీరు అక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు చూడండి. చలాన్స్ లో సో ఫస్ట్ టైం నో ఎంట్రీ 1600, తర్వాత రాంగ్ అన్అథరైజ్డ్ పార్కింగ్, తర్వాత నో ఎంట్రీ, రాంగ్ అన్అథరైజ్డ్ ఇవన్నీ పార్కింగ్. చూడండి ఎంత, 8,375 రూపాయలు. సో రీసెంట్ డేస్ లో జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి బస్సు యొక్క చలాన్స్ చూస్తేనే దాదాపుగా నేను వార్త చెప్పే సమయంలోనే కొన్ని లక్షల రూపాయలు బయటపడ్డాయి. మరి ఇవన్నీ ఏడబోతున్నాయి, తీసుకుంటున్నారా లేదా? ఆ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎట్లా మీరు తనిఖీలు చేయట్లేదు? పోలీస్ అధికారులుగా ఉండిపోయి, ఆర్టీఓ అధికారులుగా ఉండి మీరు ఎట్లా తనిఖీలు చేయడం లేదు? ఆ సేఫ్టీ ప్రికాషన్స్ని వాళ్ళు పాటిస్తున్నారా లేదా పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా తీసుకోవాల్సిన యాక్షన్స్ ఎలా ఉన్నాయో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ చలాన్లు వసూలు చేసినా ప్రభుత్వానికైనా కొంత ఆదాయం వస్తుందేమో. ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు అన్ఆథరైజ్డ్ పార్కింగ్స్ పెట్టి నో ఎంట్రీ బోర్డ్స్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ యొక్క ప్రమాదాలకు కారణమైనటువంటి సిచ్యువేషన్లో వీళ్ళంతా ఉండగా ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు అవసరమైతే బస్సుని సీజ్ చేసేయాలిగా. ఆ బస్సుని సీజ్ చేసేయండి. చిన్న 2 వీలర్స్ని కాదు, ఈ బస్సు లాంటి వాటిని సీజ్ చేస్తే చాలా ఎక్కువ మొత్తంలో ఇంకా ప్రభుత్వ ఆదాయానికి కొంత పాజిటివ్ అవకాశం ఉంది. సో ప్లీజ్ స్పీడ్ని కంట్రోల్ చేయండి. ఈ సంఘటన చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి జగన్ ట్రావెల్స్లో జరిగింది. అదృష్టవశాత్తు 40 మందిలో ఎవరికి కూడా పెద్దగా ఎటువంటి అపాయం తలెత్తలేదు. చిన్న గాయాలతో బయటపడిపోయారు. వారందరినీ కూడా వేరే ఒక వాహనంలో తిరిగి హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇక్కడ ఇన్సిడెంట్కి సంబంధించి కొంత అందరినీ భయభ్రాంతులకు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీఓ హెచ్చరిస్తోంది. సో ఈ ఘటన జడ్చర్ల దగ్గర చోటు చేసుకుంది. సో మీరు ఎవరైనా కనుక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ లేదా ఈ రకమైనటువంటి ఓవర్టేకింగ్లు లేకపోతే స్పీడ్ నియంత్రణ లేకుండా కనుక డ్రైవర్ వ్యవహరించినట్టయితే మీరు క్వశ్చన్ చేయండి. మీరు ప్రమాదానికి గురవ్వకూడదు అనుకుంటే డెఫినెట్గా మీరు క్వశ్చన్ చేయాల్సిందే. సో ఆర్టీఓ అధికారులారా ఇకనైనా కొంచెం ఆ నిద్రలోంచి మేల్కొని ఇటువంటి సంఘటనలపైన దృష్టి పెట్టి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో కొంత జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తోంది ఆర్టీవీ కూడా. సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.